Hello students, welcome to La Excellence IAS Academy. మనకి అనాథరైజ్డ్ డిజిటల్ లెండింగ్ యాప్స్ ఉన్నాయి. వీటి వల్ల చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటున్నాయి నెగటివ్ గా అన్నట్టుగా దీనిని ఇప్పుడు ఎఫ్ఎస్డిసి రైడర్ లోకి తీసుకురాబోతున్నారు. ఏంటి ఎఫ్ఎస్డిసి అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటుంటాం. మరి ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే ఏంటి, దీని యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వీటికి సంబంధించి 2016లో ఆల్రెడీ మనకు ఒక క్వశ్చన్ కూడా అడిగారండి. మరి ఆ నేపథ్యంలో మళ్ళీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఒక్కసారి ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే ఏంటి, దీనికి హెడ్ గా ఎవరు ఉంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారనమాట. ప్రస్తుతం మన ఫినాన్స్ మినిస్టర్ ఎవరు, నిర్మలా సీతారామన్. అయితే ఈ యొక్క ఎఫ్ఎస్డిసి ఏదైతే ఉందో దీనిని 2010వ సంవత్సరంలో దీనిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, అంటే ఇది స్టాట్యుటరీ కాదు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీనిని తీసుకురావటం జరిగింది. దేని కింద ఇది పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఇది పనిచేస్తుంది అనమాట. మరి దీనికి హెడ్ గా ఎవరు ఉంటారు, మన ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఏ కమిటీ ఎఫ్ఎస్డిసిని రికమెండ్ చేసింది అని కూడా మనల్ని ఎగ్జామ్ లో అడగచ్చు. మరి ఏ కమిటీ దీనిని రికమెండ్ చేసింది అంటే రఘురామ్ రాజన్ కమిటీ అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. రఘురామ్ రాజన్ కమిటీ. ఈ రఘురామ్ రాజన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ మేరకే ఇది ఏర్పాటైందనమాట. మరి సరే, ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నటువంటిది ఏర్పాటైంది. దీంట్లో మరి మెంబర్స్ గా ఎవరెవరు ఉంటారు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా చైర్పర్సన్ గా ఎవరు ఉంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. మరి ఇందులో సభ్యులుగా మెంబర్స్ గా ఎవరెవరు ఉంటారు అంటే అన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి హెడ్స్ అందరూ కూడా ఇందులో పార్ట్ అయి ఉంటారనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఐ కావచ్చు, సెబీ కావచ్చు, అలాగే ఐఆర్డిఏ కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి మెంబర్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఈ యొక్క ఎఫ్ఎస్డిసి ఏదైతే ఉందో దీని కింద ఒక సబ్ కమిటీని కూడా తీసుకొచ్చారు. మరి ఈ సబ్ కమిటీ గురించి క్వశ్చన్ అడిగితే ఏమని అడుగుతారు అంటే ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఆర్బిఐ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇది గుర్తుంచుకోవాలి. మరి ఈ యొక్క ఎఫ్ఎస్డిసి ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేం చేస్తుంది ఈ ఎఫ్ఎస్డిసి అంటే మొదటగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఫినాన్షియల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. ఫినాన్షియల్ స్టెబిలిటీని తీసుకురావటానికి ఇది పాటుపడుతుంది. దీనితో పాటుగా మనకి ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అంటాం. ఈ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ని కూడా అందరికీ చేరువ చేయటానికి ఈ ఎఫ్ఎస్డిసి అన్నటువంటిది మనకి పనిచేస్తుంది. అలాగే మనకి ఫినాన్షియల్ లిటరసీ అన్నటువంటిది ఉంది. సో ఈ ఫినాన్షియల్ లిటరసీని కూడా పెంపొందించడం అనేది ఒక లక్ష్యం. అలాగే ఇప్పుడు ఏవైతే వివిధ రకాలుగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆర్బిఐ, సెబీ, ఐఆర్డిఏ, అలాగే మనకి ఐబిబిఐ అంటాం, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇలా వివిధ రకాల మెంబర్స్ ఇందులో భాగస్వాములుగా ఉంటారు కదా. మరి ఈ ఇంటర్ డిసిప్లినరీ వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ కోసం అంటే ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్ అన్నటువంటిది ఇది చూసుకుంటుంది. ఆ రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య కోఆర్డినేషన్ ఉండేలాగా ఈ యొక్క ఎఫ్ఎస్డిసి అన్నటువంటిది చూసుకుంటుంది అనమాట. అలాగే ఇంకా ఏమేం పనులు చేస్తుంది ఈ యొక్క ఎఫ్ఎస్డిసి అన్నటువంటిది, మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ అన్నటువంటిది కూడా చేస్తుంది అనమాట. మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ వీటన్నింటి ద్వారా ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఫైనల్ గోల్ ఏంటి అంటే మన యొక్క మార్కెట్లో ఫినాన్షియల్ స్టెబిలిటీని తీసుకురావాలి. అందుకే దీనికి హెడ్ గా ఎవరు ఉన్నారు, ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు. మరి దీన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం అంటే ఈ డిజిటల్ లెండింగ్ యాప్స్ ఏవైతే అనాథరైజ్డ్ గా ఉన్నాయో, ఇల్లీగల్ గా ఉన్నాయో, ఇవి ఏవైతే ఆర్బిఐ పరిధిలోకి రానటువంటి కొన్ని సంస్థలు కూడా ఉంటాయి. మరి వాటిని ఎవరు రెగ్యులేట్ చేయాలి అన్నప్పుడు ఇదిగో ఎఫ్ఎస్డిసి అన్నటువంటిది మనకి ఉంది. ఇది వాటిని రెగ్యులేట్ చేస్తుంది, అవసరమైతే వాటిని బ్యాన్ చేస్తుంది. ఆ అధికారం అన్నటువంటిది అంటే ఇప్పుడు ఈ ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అధికారం అంతా కూడా ఎఫ్ఎస్డిసి చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఏమవుతోంది, ఈ డిజిటల్ లెండింగ్ యాప్స్ ద్వారా చాలా మందికి ఇదిగో మేము 2 నిమిషాల్లోనే రుణాలు ఇచ్చేస్తామన్నట్టుగా రుణాలు ఇచ్చేయటం, వాటిని మళ్ళీ తిరిగి రిట్రైవ్ చేసుకునేటప్పుడేమో వాళ్ళకి వివిధ రకాల
రకరకాల ఆంక్షలు పెట్టడం కానివ్వండి, వాళ్ళకి చిత్రహింసలు పెట్టడం కానివ్వండి, ఇలాంటి చాలా ఘటనలు మనం చూస్తున్నాం. మరి వాటి నేపథ్యంలోనే మనకి ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నటువంటిది ఇప్పుడు వాటన్నింటినీ రెగ్యులేట్ చేస్తుందన్నమాట. అంటే వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, మీరు ఫాలో అవ్వట్లేదా అప్పుడు మీ కంపెనీస్ అనేవి ఉండవు. అలాగే ఈ కంపెనీస్ లో కేవైసీ, నో యువర్ కస్టమర్ అంటాం. ఈ కేవైసీ అన్నటువంటిది కంపల్సరీ. ఈ యాప్స్ అన్ని కూడా కేవైసీని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా వివిధ రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని ఇప్పుడు ఈ ఎఫ్ఎస్డిసి అన్నటువంటిది తీసుకొస్తుంది. సో ఇవాళ మనం ఈ వీడియోలో ఏం చూసాము, ఇలా అన్ఆథరైజ్డ్ డిజిటల్ లెండింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఈ ఎఫ్ఎస్డిసి పరిధిలోకి వస్తూ ఉన్నాయి. ఈ ఎఫ్ఎస్డిసి అన్నటువంటిది ఏంటి అంటే ఇది నాన్ స్టాట్యుటరీ. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా 2010వ సంవత్సరంలో రఘురామ్ రాజన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఇది ఏర్పాటు చేయబడింది. దీనికి చైర్మన్ గా ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ఇందులో మెంబర్స్ గా వివిధ రకాల రెగ్యులేటరీ బాడీస్ కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సెబీ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఐఆర్డిఏ కావచ్చు, ఐబిబిఐ కావచ్చు, ఇలా వివిధ సంస్థలకు సంబంధించినటువంటి పర్సన్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. మరి ఎఫ్ఎస్డిసి ఏమేం ఫంక్షన్స్ చేస్తుంది? మ్యాక్రో ఫినాన్షియల్ స్టెబిలిటీని చూసుకుంటుంది, ఫినాన్షియల్ లిటరసీని పెంపొందిస్తుంది, ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అన్నటువంటిది, ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్ అన్నటువంటిది చేస్తుంది, అలాగే మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ అన్నటువంటిది చేస్తుంది. సో వీటన్నింటి ద్వారా ఏమవుతుంది అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీని తీసుకురావటం మార్కెట్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.